ఆనంద భైరవి ఒకరి ప్రాబ్లంని సొల్యూషన్గా ఇద్దరికి పెళ్లి చేస్తుంది. ఆ లోపు వెంటనే సౌమ్య నాకు కూడా ఎలాగైనా దర్శన్ ఇచ్చి పెళ్లి చేస్తుందని కలలు కంటుంది. ఈలోపు నేను కడుపుతో ఉన్నాను, కడుపు కారణం నీ కొడుకు అనేసరికి అప్పుడు వెంటనే ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. నాకు ఎలాగైనా మీరు పరిష్కారం చేయరు, అంతేకాకుండా నాకు అన్యాయం చేస్తారు, ఇక నేను బ్రతికి వేస్ట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి కిరోసిన్ డబ్బా తీసుకొచ్చి మీద పోసుకుంటూ ఉంటుంది. ఈ ఇంటి పరువు పోతుందని చెప్పేసి దర్శన్ వెంటనే లోపలికెళ్ళి పసుగొమ్ము తీసుకొచ్చి సౌమ్య మెడలో తాళి కడతాడు. ఇక వెంటనే శరణ్యవును ఆనంద భైరవి ఎంత పిలిచినా కూడా వినిపించుకోకుండా కుటుంబం పరువు కోసం ఇక వెంటనే దర్శన్ మెడలో తాళి కడతాడు. ఇదంతా కలగంటూ ఉంటుంది. ఇప్పుడు జరగబోయేది అదే కదా. వాళ్ళకు న్యాయం చెప్పిన ఆనంద భైరవి నాకెందుకు న్యాయం చెప్పదు అని విధంగా ఇక నాకు కూడా న్యాయం చెప్పారా అని అంటుండగా ఈలోపు శరత్ వస్తాడు. మేడం అనేసరికి వెంటనే ఆ వాయిస్ విని ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది సౌమ్య. వెంటనే అక్కడి నుంచి గబగబ వెళ్ళిపోతుంది. ఏంటి శరత్ గారు అని చెప్పేసి వెంటనే శరణ్య ఇక అతన్ని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. ఏం లేదు మేడం, ఇక నా గర్ల్ ఫ్రెండ్ కోసం అని ఇక్కడికి వచ్చాను. మీరు మీ ఆఫీస్లో నాకు జాబ్ ఇచ్చారు, సెటర్ కూడా ఇచ్చారు, దానికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని అంటుండగా పర్లేదు, దాందేముంది బాబు, నువ్వు మాకు చేసిన హెల్ప్కి మేము చేసిన హెల్ప్ చాలా చిన్నది, అంతేకాకుండా మా బావగారిని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చావు. అయినా మీరు చేసింది పెద్ద ఉపకారం మేడం. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ కోసమని నేను సర్వం వదులుకొని వచ్చాను. తనంటే నాకు ప్రాణం, కానీ నన్ను నమ్మించి మోసం చేసింది. అలాంటి ఆడది మళ్ళీ ఏ కుటుంబంలో చిచ్చు పెడుతుందేమో అని ఆలోచించి ఇందాక వచ్చాను అని విధంగా అంటుండగా, ఇందాక నుంచెల్లి మీరు గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు కానీ ఎవరు చూపించలేదు కదా అంటుండగా పక్కన గోడ పక్కన వింటున్న సౌమ్య కంగారు పడుతూ నిజం బయటపడుతుంది. ఆ తర్వాత ఈ జరిగిన సీన్లో అసలు ఈ శరత్గాడు ఎందుకు వచ్చాడు, ఇప్పుడు ఏకంగా నేను ఆ ఆనంద భైరవిని నిలదీసి దర్శన్ చేత 3 ముళ్ళు వేయించుకోవాలనుకుంటున్న సమయంలో వీడు రియల్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా నా కొంపకు కొల్లేర చేసేలా ఉన్నాడే, వేసిన ప్లాన్ బెడిసి కొట్టేలా ఉందే అని సౌమ్య అనుకుంటూ ఉంటుంది. అవును మేడం, మీకు చూపిస్తా అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. అవును శరత్ గారు, మీరు మొన్న కూడా మీ గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తా అన్నారు. ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ ఫోటో షేర్ చేస్తే వాళ్ళు ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ చూస్తే ఇక అన్ఎక్స్పెక్టెడ్గా నీకు కూడా కాల్ వస్తుంది కదా. చాలా స్పెషల్లీ థ్యాంక్ యూ సార్, ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మీకు చాలా రుణపడిపోతాను అని శరత్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఇదిగోండి సార్ నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపిస్తానని చెప్పేసి వెంటనే సౌమ్య ఫోటో చూపిస్తాడు. ఆనంద భైరవి ఏది బాబు చూపించేసరికి అందరూ చూస్తారు షాకింగ్గా. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుండగా ఇక్కడ సౌమ్య పని అయిపోయిందిరా దేవుడా అనుకుంటుంది. ఏంటి తన? అవును మేడం, తను నా భార్య కంటే ఎక్కువ అయిపోయింది. శారీరకంగా అన్నీ కలిశాయి. పెళ్ళి అనుకున్న టైంలో నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. తను అంత సులువుగా మర్చిపోయినట్టు నేను మర్చిపోలేకపోతున్నాను మేడం అని అంటుండగా ఇక శరణ్యకు లైట్ వెలుగుతుంది. అంటే కన్ఫర్మ్గా తను నీ గర్ల్ ఫ్రెండేనా? చెప్తున్నాను కదా మేడం, శారీరకంగా మేము కలిసామని. అలా ఒక ఆడపిల్ల గురించి ఎవరైనా చెప్తారనేసరికి ఈలోపు శరణ్య ఇక ఫీజులు అవుట్ అవుతాయి. అంటే దీన్ని అడ్డు పెట్టుకొని ఏకంగా నా మొగన్ని ఇక అతని చేత తాళి కట్టించుకోవాలని చెప్పేసి శరత్ని మోసం చేసి ఇంట్లో అడుగు పెడుతుందా చెప్తానే, ఈరోజు నువ్వు నా చేతిలో చిక్కావే అని చెప్పేసి వెంటనే కోపంతో ఒక్క నిమిషం అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. జుట్టు పట్టుకొని వచ్చి హాల్లోకి లాక్కొచ్చి విసిరి కొడుతుంది, అంటే నెట్టేస్తుంది అన్నమాట. వెంటనే తనే కదా సౌమ్య అనేసరికి తన పేరు సౌమ్య కాదు సిరి అని అంటుండగా, ఏంటి? అవునండి తన పేరు సిరి అని అంటుండగా, ఎన్ని పేర్లతో మకాం చేసి ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నావే? ఏంటమ్మా శరణ్య, ఏం మాట్లాడుతున్నాం? తను గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటున్నాడు కదా. అత్తయ్య, ఇది నువ్వు అనుకుంటున్న సాధ్యురాలు కాదు. నమ్మించి మోసం చేసి ఈ కుటుంబాన్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకోవాలనుకుంది. ఈయనకు వచ్చిన కడుపుని ఏకంగా నా భర్తకు వచ్చిందని కడుపు అని చెప్పేసి నన్ను టార్చర్ పెట్టింది.
ఆ రోజు వీళ్ళు అనుకోకుండా ట్రిప్పుకి వెళ్ళారు కదా, అక్కడ ఏదో జరిగిందని క్రియేట్ చేసి పరువు కోసం నేను ఈ విషయం మీకు చెప్పలేదు. ఆ మధ్యలో నేను ఈ విషయం కోసం చాలా నలిగిపోయాను. కానీ శారీరకంగా నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. కానీ ఇది నా భర్తను ఎలాగైనా లొంగ తీసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలా తప్పు చేయడం ఏంటి? అసలు ఈ కుటుంబాన్ని మోసం చేయడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టావా? మరి నన్ను ప్రేమించావు కదా, నా జీవితాన్ని సర్వనాశనం చేసావు. ఆఖరికి మా నాన్నని చంపుకొని నీకు కావలసిన డబ్బులు నీ చేతికి అందజేశాను. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేసి ఇప్పుడు ఈ ఇంట్లో మకం పెట్టి ఈ కుటుంబాన్ని కూడా ముక్కలు చేయాలనుకుంటున్నావా? మేడం, మీరు అనుకున్నట్టు ఇది అనద్దు, కానీ చాలా చెడ్డది మేడం. ఆఖరికి డబ్బు కోసం మా నాన్నను దూరం చేసుకున్నాను, మా అమ్మ చెల్లెని కూడా దూరం చేసుకున్నాను. దీనికోసం పిచ్చిదానిలాగా, ఒక పిచ్చోడ్లాగా అక్కడ జాబును వదిలిపెట్టుకొని దీనికోసం ఇక్కడి దాకా వచ్చాను. ఇది మీరు అనుకున్నట్టు సాధ్యురాలు కాదు మేడం అనేసరికి వెంటనే ఆనంద భైరవి సమీర చెంప పగలగొడుతుంది. అంటే ఎంతమంది మోసం చేసి ఆఖరికి నా కుటుంబంలో నా కొడుకుని నా కోడల్ని ఏకంగా ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేసావా? అమ్మ, అసలు ఈ సౌమ్య ఇట్లా చేస్తుందని, శరణ్య ఇంతలా బాధపడుతుందని నాకు కూడా తెలియదమ్మా అనే విధంగా అంటుండగా, ఏమనుకుంటున్నావే? ఆనంద భైరవి ఇంట్లో అడుగు పెడితే అది అసాధ్యం అనుకుంటున్నావా? ఎందుకంటే నువ్వు చేసిన పాపానికి ఈరోజు నిన్ను జైల్లో పెట్టి బయటికి రాకుండా చేయాలనుకుంటా. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలా కాల్ చేస్తుండగా, ప్లీజ్ ఆంటీ, దయచేసి ఒక్క మాట అడుగుతున్నాను. ఇదంటే నాకు ప్రాణం, దీన్ని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అనే విధంగా అంటుండగా, కానీ నేను పెళ్లి చేసుకోలేను అని ఈ విధంగా సౌమ్య అంటుంది. ఎందుకు పెళ్లి చేసుకోవే? ఎందుకంటే నేను దర్శన్ని ఇష్టపడుతున్నాను అనేసరికి మళ్ళీ కోపంతో శరణ్య చెంప పగల కొడుతుంది. నా మొగ్గుని నువ్వెవతి ఇష్టపడడానికి? నీకంటే ముందు దర్శన్ జీవితంలో అడుగుపెట్టింది నేను. ఇప్పుడు దర్శన్ కోసం ఇందాక వచ్చింది నేను. దర్శన నా జీవితం అనుకొని, దర్శన ప్రపంచం అనుకుంది నేను అని అంటుండగా, ఎవతివే నువ్వు? అసలు నా మొగుడిని నీ కొంగు కట్టేసుకొని ఏకంగా తిప్పుకోవాలనుకున్న ఎవతివే అని విధంగా శరణ్య అడుగుతూ ఉంటుంది. నీకంటే ముందుగా అడుగు పెట్టాలనుకున్న కలలు కన్నా నా జీవితాన్ని అత్తకోడలు కలిసి ఏకంగా నన్ను చంపేశారు, చూసావా? శరణ్య, నేను సమీర రూపంలో నీ ఇంట్లో అడుగుపెట్టి నీ జీవితాన్ని సర్వనాశనం చెయ్యాలనుకుంటున్న సమీరను. కానీ నా జీవితం ఇలా కావడానికి, వాడి చేతిలో నేను బలి కావడానికి ఈరోజు ఇలా నిన్ను దెబ్బ కొట్టాలనుకున్నాను. దర్శన్ చేత 3 ముళ్ళు వేయించాలనుకున్నాను. కానీ మధ్యలో వీడొచ్చి ఈరోజు నేను అనుకున్న ప్లాన్ను చెడగొట్టారు అనేసరికి సమీర అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవి జుట్టు పడుతుంది. ఎవతివే నువ్వు? నా ఇంట్లో అడుగు పెట్టింది కాకుండా నువ్వు తిరిగి బ్రతికి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావా రూపంతో? అవును, నీ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఇంట్లో అడుగు పెట్టాను. దీన్ని పోలీసులే కాదు, దీన్ని వెంటనే చంపేయాలంటుండగా, ప్లీజ్ మేడం, దయచేసి అర్థం చేసుకోండి, దాని మెడలో నేను తాళి కడతానని చెప్పేసి వెంటనే శరత్ తాళిబొట్టు తీసుకొని సౌమ్య మెడలో తాళి కట్టేస్తాను.